ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావును ఇండియా రాకుండా అడ్డుకుంటుందెవరు అంటే బీఆర్ఎస్ అని అంటున్నారు కొంతమంది ఫోన్ ట్యాపింగ్ బాధితులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో ఉన్న పలువురిని విచారిస్తున్న పోలీసులు తాజాగా ప్రభాకర్ రావును విచారించేందుకు సిద్ధమైంది. అయితే ఈ తరుణంలోనే ప్రభాకర్ రావును హైదరాబాద్ రాకుండా బీఆర్ఎస్ కీలక నేత అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావును త్వరలోనే లండన్లో మీట్ అవ్వనున్నారట బీఆర్ఎస్ యువరాజు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ పేర్లు బయటపడకుండా ఈ కేసును బయటే క్లోజ్ అయ్యేలా ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావును ఇండియా రాకుండా అడ్డుకుంటుందెవరు అంటే బీఆర్ఎస్ అని అంటున్నారు కొంతమంది ఫోన్ ట్యాపింగ్ బాధితులు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, మనం గమనించవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలో ఉన్నాడు. అమెరికా నుంచే అసలు మీడియాలో ఏం రిపోర్ట్ అవుతా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వస్తూ ఉంది అని చెప్పి నేపథ్యమే కాకుండా ప్రభాకర్ రావు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొంతమంది ఉన్నతాధికారులతో కూడా కనెక్షన్లో ఉన్నాడు, కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చెప్పింది చేశామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి గమనిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం కీలకమైన అంశం గమనించాలి. ప్రభాకర్ రావు ఖచ్చితంగా ఇండియా వస్తున్నాడని చెప్పిన సమాచారం ఎప్పుడైతే ఒక్కసారిగా మీడియాలో ఎక్స్పోజ్ అయిపోయిందో, ప్రభాకర్ రావు కనుక ఇండియా వస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా సూత్రధారులు మాత్రమే అరెస్ట్ అయ్యారు. అంటే దీంట్లో పనిచేసిన పోలీసులు దాదాపుగా 12 మంది పోలీసులు దీంట్లో ఇంక్లూడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా అందరిని కూడా 6 వరకు అరెస్ట్ అయ్యారు. ఇంకా 6 కూడా అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. తర్వాత వారి గురించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. సో ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా కీలకమైన వ్యక్తిగా ఉన్న ప్రభాకర్ రావు కనుక ఇండియా వస్తే ఆయన స్టేట్మెంట్ కనుక రికార్డ్ చేసుకుంటే దీంట్లో చాలామంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన్ను ఇక్కడ రాకుండా అడ్డుకునేందుకు ఒక యువ నేత చాలా కీలకంగా వ్యవహరించి ఆయన అమెరికా నుంచి రాకుండా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆయన అమెరికా నుంచి ఇండియా వస్తున్నా చెప్పేసి అని ఇన్వెస్టిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత ఎవరితో అయితే క్లోజ్గా ఉంటాడో రైటర్ అధికారులు వాళ్ళతో కూడా సమాచారం షేర్ చేసుకొని దీనికి సంబంధించి లీగల్గా ఏ రకంగా ఎదుర్కోవాలని చెప్పేసి అన్న వ్యవహారం మీద కూడా ఇప్పుడే కొంతమంది అడ్వకేట్ కూడా ఆయన అపాయింట్ చేసుకున్న పరిస్థితి. అయితే ఇంత జరుగుతుంటే ఆయన రాకుండా అమెరికా నుంచి రాకుండా అడ్డుకొని లండన్లో కానీ దుబాయ్లో కానీ సదరు యువనేత పర్సనల్గా వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడి చర్చించి అంటే ఈ ఉపద్రవం నుంచి మనం ఏ రకంగా బయటపడాలి అన్న వ్యవహారంలో ఆయనతో మాట్లాడిన తర్వాత మాత్రమే ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ప్రభాకర్ రావు అంటూ తిరిగి వస్తే ఖచ్చితంగా కోర్టు నుంచి బెయిల్ కానీ కండిషన్ బెయిల్ కానీ వచ్చిన తర్వాత మాత్రమే అంటే అరెస్ట్ అయ్యే పరిస్థితి కనుక ఉంటే పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్గా ఉంది. ఇన్వెస్టిగేషన్ అధికారులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాబట్టి పోలీస్ కస్టడీలో చాలా విషయాలు బయటపెట్టాల్సి వస్తుంది. కాబట్టి అరెస్ట్ కాకుండా ఉండటానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్న పరిస్థితి. సో అసలు అమెరికా నుంచి తిరిగి వస్తాడా లేదా, వచ్చే అవకాశం ఉంది లేదా దాని మీద మాత్రం మన క్లారిటీలో ఖచ్చితంగా రాకుండా ఉండేందుకే సదరు యువనేత దుబాయ్లో కానీ లండన్లో కానీ ఆయన్ను పిలిపించుకొని అక్కడ చర్చలు జరిపి ఏ రకంగా ఈ కేసును అడ్డుకోవాలి, ఏ రకంగా కేసుని బయటపడాలని చెప్పని నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ప్రభాకర్ రావు ఇండియా వస్తాడు అన్నది మాత్రం తెలుస్తూ ఉంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అసలు ఇండియానే రాకుండా పోతే లుకౌట్ నోటీస్ జారీ చేయటం, తర్వాత అక్కడ ఎంబసీ అధికారులకు సమాచారం ఇవ్వటం, ఇదంతా కూడా ఒక లెంగ్తీ ప్రాసెస్. సో కాబట్టి ఇండియా వచ్చి ఇరుక్కోవడం కంటే కూడా అవసరం అనుకుంటే అమెరికాలో ఉండి అక్కడంటే అమెరికాలో కావచ్చు, లండన్లో కావచ్చు, దుబాయ్లో కావచ్చు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది విదేశాల్లో ఉన్న అధికారులతో తత్సంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఈ అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ల్యాక్ చేయడానికి వస్తే కనుక ఇరుక్కుంటాము, వస్తే కనుక చాలా విషయాలు బయటకు వస్తాయి. అంటే ఇప్పటికే సిట్ అధికారులు ఈ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాస్కర్ రావు పాత్ర అంటే వీళ్ళందరూ కూడా సూత్రధారులు మాత్రమే. సో అంటే వీళ్ళందరూ కూడా పాత్రధారులు మాత్రమే. సూత్రధారులందరూ కూడా బీఆర్ఎస్లో ఉన్న కీలకమైన నేతలు కాబట్టి వాళ్ళ పేర్లు బయట పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ పేర్లు బయట పడితే ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో చాలా కీలకంగా వ్యవహరించిన అంటే ఇప్పుడు ఎవరైతే తిరుపతిరావు కావచ్చు, తర్వాత మిగతా ఎవరైతే వీళ్ళందరూ కూడా కింది స్థాయి వ్యక్తులే. కానీ దీనికి సంబంధించి ప్రధాన భూమిక పోషించిన ప్రభాకర్ రావు కనుక బయటికి వస్తే, పోలీసు అదుపులో కనుక ఉంటే, పోలీసు కస్టడీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అనేక విషయాలు వస్తాయి. కాబట్టి రాకుండా అడ్డుకునేందుకు ఒక యువనేత చాలా పకడ్బందీగా స్కెచ్ వేసుకుని తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే మరో 2 రోజుల్లో రావాల్సిన ప్రభాకర్ రావు రాకుండా ఆగిపోయాడు. ఇక వస్తాడో రాడో తెలియదు. ఒకవేళ రావడం జరిగితే లీగల్గా అన్ని రకాల ప్రొటెక్షన్ తీసుకొని ఆయన వచ్చే అవకాశం ఉంది. రాకుండా ఉండటానికే శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు సదరు యువనేత అనేది మాత్రం మనకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. మరి ఆ యువనేత లండన్లో కలుస్తాడా, దుబాయ్లో కలుస్తాడా, మరి కలిసినప్పుడు వాళ్ళు తీసుకుపోయే నిర్ణయాలు ఏంటి? ఇప్పటికే ఒక కీలకమైన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. చాలా ఎవిడెన్స్ సేకరించారు. మరి ప్రభాకర్ రావు కనుక వస్తేనే ఆ సూత్రధారులు వాళ్ళ పేర్లు బయటకు వస్తే, ఆల్రెడీ పేర్లు బయటకు వచ్చి ఎవిడెన్స్ కూడా చాలా వరకు సేకరించారు. కానీ ప్రభాకర్ రావు వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అవుతారు. ఆయన గురించే ఇన్వెస్టిగేషన్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఏదో రకంగా విదేశాల నుంచి తెప్పించే ప్రయత్నాలు ఆల్రెడీ కొనసాగుతూ ఉన్నాయి. అలాగనే ఆయన కూడా లీగల్గా ఏ రకంగా ఆయన సేఫ్ జోన్లో ఉండాలని చెప్పి మీద ఆయన ప్రయత్నం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇండియా రాకుండా అడ్డుకునేందుకు సదరు యువనేత లండన్లో, దుబాయ్లో పెట్టబోయే మీటింగ్ ఎప్పుడు పెట్టబోతున్నాడు? అసలు పూర్తిగా ఇండియా రాకుండా ప్లాన్ వేసాడా, లేకపోతే ఇక్కడ లీగల్గా ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత అంటే అది కండిషన్ బెయిల్ కావచ్చు, బెయిల్ కాదు, నాట్ అరెస్ట్ లాంటి కండిషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన వస్తాడా? వచ్చినా కూడా ఇలాంటి విషయాలు బయట పెట్టకుండా, ఇలాంటి విషయాలు కూడా తన దగ్గర సమాచారాన్ని వాళ్ళు సేకరించే అవకాశం లేకుండా ముందస్తుగానే మాట్లాడుకొని ఎవరైతే యువనేత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మూవ్ అవుదా చెప్పేసి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి ప్రభాకర్ రావు ఇటు కూడా ఇండియా రావట్లేదు కాబట్టి దుబాయ్లో కానీ లండన్లో కానీ జరగబోయే మీటింగ్ ఎప్పుడు జరగబోతా ఉంది, దాని తర్వాత వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందని దాని విషయం మీద కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? ప్రభాకర్ రావు మీదనే ఫోకస్ పెట్టిన అధికారులు అంటే వీళ్ళు ఈ రకంగా ప్లాన్ వేసుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే దానికి మించి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని చెప్పని కూడా పోలీసు యంత్రాంగం మరో రకంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలుస్తా ఉంది సంజన. సినారెడ్డి అయితే మరి మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ పేర్లు బయటపడకుండా ఈ కేసును బయట క్లోజ్ అయ్యేలా ఎత్తులు వేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. మరి దీనిపై ఎలా చూడాలి సంజన? మనం చూడొచ్చు అంటే ఏదో రకంగా ప్రభాకర్ రావు కనుక తన కనుక నోరు విప్పినా, తను కనుక దానికి సంబంధించిన సాక్ష్యాలు చెప్పినా కూడా వీళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. అసలు పార్టీని కొలాప్స్ అయ్యే పరిస్థితి కొనసాగుతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితితో ప్రభాకర్ రావు అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. అతను రాకుండా పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు యువనేత ప్రయత్నాలు చేసి మొత్తం మీద ఆయన్ను లండన్లో కానీ దుబాయ్లో కానీ మీట్ అయ్యే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఇదిలా ఉంటే పోలీసులు కూడా ఖచ్చితంగా ప్రభాకర్ రావును రీచ్ అయ్యి ఏదో రకంగా ఇండియా కానీ తీసుకొస్తే ఈ కేసు కొలికొచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న సూత్రధారుల యొక్క అసలు గుట్టు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపున యువనేత చేస్తున్న ప్రయత్నం యువనేత చేస్తూ ఉంటే పోలీసులు కూడా అంతకు మించి పై ఎత్తులు వేసి దీంట్లో ఉన్న చట్ట పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాబట్టి దీంట్లో కుట్రపూరితంగా ఉండటం, తర్వాత ఎమ్మెల్యేలను అంటే ఒక ఆపోజిట్ పార్టీని ప్రభావితం చేయటం, తర్వాత గెలవకుండా చుట్టానికి వాళ్ళ యొక్క అంటే ఇంటర్నల్ సమాచారాన్ని అంటే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం అంటే దీంట్లో చాలా రకాల చట్టాలు ఇంక్లూడ్ ఉన్నాయి. కాబట్టి మా చట్ట పరిధిలో ఏ రకమైన శిక్షలు ఉంటాయి, ఏ రకంగా కష్టం తీసుకోవచ్చు, ఒకవేళ విదేశాలకు పారిపోయినా కూడా అక్కడిని తీసుకురావడానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ లీగాలిటీ ఉందని దాని మీద కూడా మరోవైపు సిట్ అధికారులు దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. ఒకవైపున సిట్ అధికారుల కసరత్తు, మరోవైపున యువనేత యొక్క లాబింగ్. మరి దీంట్లో ఎవరు విజయం సాధిస్తారు, ఏం జరగబోతుంది దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.